హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. బ్రహ్మాజీ గారి లవ్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఇక్కడ ఆరాటపడే చాలా మంది ఉన్నారు కదా. ఎస్, బ్రహ్మాజీ గారి లవ్ స్టోరీ ఏంటి అంటే మీ స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో మీ లవ్ స్టోరీలు ప్రాంప్ట్ చేయకూడదు. ఓకే, ఇది కాపీ కొట్టి రాసే ఎగ్జామ్ కాదు. టీచర్ మీరు ఇలా మమ్మల్ని ఏడిపించిన పద్ధతి గారు టీచర్. నాకు టీచర్లు అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఓకే, సో ఏం జరిగింది? ఈ సినిమాలో కూడా ఒక లెక్చరర్ ఉంది, ఆవిడకి కూడా లైన్ వేయలేదు కానీ లైన్ ఎలా వేయాలో కూడా చెప్పాను. లైన్ వేయించాను దగ్గరుండి. నాకు సినిమా అంటే బాగా ఇష్టం, సినిమా అంటే లవ్. వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ అండి. అంటే మీరు మీ చిన్నతనంలో, మీ కాలేజ్ డేస్లో ఎవరిని ప్రేమించలేదు అంటున్నారు. నా బదులు శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ ఇస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. అదే అండి, అంటే సినిమా అంటే లవ్ అన్నాడు కదా. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో పోస్టర్ని లవ్ చేశాడు. డిగ్రీకి వచ్చాక సినిమా చూసి సినిమాని ప్రేమించాడు. ఆ తర్వాత సినిమా యాక్టర్ని ప్రేమించాడు, దాంతో యాక్టర్ అయిపోయాడు. ఏంటండి ఇది? పోస్టర్ని ప్రేమించాడు, మాస్టర్ని ప్రేమించాడు. ఓకే, ఫైనలీ మీరు చెప్పరు. ఏం చెప్పాలండి? మేము వినాలనుకుంటున్నది ఏంటి? మీ ప్రేమ కదా. చాలామంది ఉన్నారు, చేసిన చాలా ప్రేమ కథలు ఉన్నాయి. ఆ ఇన్స్పిరేషన్తోనే యాక్చువల్గా మలయాళం డైరెక్టర్కి నేను కథ చెప్పాను, దాంతోనే ప్రేమను మలయాళం సినిమా తీశారు. అది మీకు అందరికీ తెలియని సీక్రెట్ అది. సో ఇది నా లైఫ్ స్టోరీ ఇంచుమించుగా. కాస్ట్యూమ్ ప్రిపరేషన్ మాత్రమే అనుకున్నాను, ఇవాళ స్పీచ్ ప్రిపరేషన్ కూడా ఇంత ఉండిందని ఇప్పుడే అర్థమైంది.